నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? అంటే యేసుక్రీస్తుని చేయి విడిచిపెట్టడానికి కారణం పరోక్షంగా ఎవరో తెలుసా? నువ్వు, నేను, మనమే. మనల్ని పట్టుకోవటానికి యేసుక్రీస్తు చేయిని అక్కడ ఆ రోజు విడిచిపెట్టాడు. అందుకే అపోస్తుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న, ఎవరిచ్చారు? 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఎవరు? యేసుక్రీస్తు. రక్తం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకే కదా పౌలు గారు అంటారు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం పెట్టి కొన్నాడు? మనలో రక్తాన్ని ఇచ్చి కొన్నాడు యేసుక్రీస్తు, ప్రాణం ఇచ్చి కొన్నాడు. అందుకే రోమపత్రిక 8:1 వెళ్ళేటప్పటికి అంటాడు, ఇక నుంచి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఇక మన మీద రెండవ మరణం అనేది ఏలుబడి చేయటానికి వీల్లేదు. నరకం అనేది లేదు ఇక మన పైన. ఎప్పుడు? ప్రభు నమ్ముకున్నంత మాత్రాన కాదు, ప్రభు దగ్గరకు వచ్చి నమ్మకంగా బ్రతికినప్పుడు. అదేనండి యేసు పలికిన 4వ మాట. ఏంటా మాట? నా దేవా, నా దేవా, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావు? ఎందుకు విడిచానంటే అందరి పాపాలు నీ మీద పెట్టాను కదా నాయన, అందరి దోషాలు నీ మీద నాకు కనబడుతున్నాయి కదా, అందుకు విడిచిపెట్టాను. అందరి పాపాలు నీ మీద మోపి నిన్ను విడిచిపెట్టి వీళ్ళందరినీ నీ ద్వారా నాతో నేను ఏం చేసుకున్నాను? సమాధానపరుచుకున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారికి తండ్రి ఈ భూమి మీద ఆయనకు అప్పగించిన కార్యక్రమం, జగత్తుకు ముందు దేవుడు ఎందుకు నియమించుకున్నాడో ఆ కార్యక్రమంలో భాగమే యేసుక్రీస్తుల వారి చేయి తండ్రి విడిచిపెట్టడం.